ఇక రాష్ట్రంలో కోటికి పైగా కుటుంబాలు ఉంటే అందులో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలకు రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకుంటుంది సర్కార్. దీంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక దుబారాను అరకట్టే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విధానాన్ని రూపొందించడంపై దృష్టి పెట్టింది. రేషన్ కార్డులు సబ్సిడీ బియ్యాన్ని అందుకోవడానికి మాత్రమే ఉపయోగపడాలని, సంక్షేమ పథకాలకు అవి గుర్తింపు కార్డులుగా మాత్రమే ఉండాలి తప్ప అర్హతను నిర్ధారించే కొలమానంగా ఉండద్దని ప్రభుత్వం ఆలోచిస్తుంది. రేషన్ కార్డులను వెల్ఫేర్ స్కీమ్ల నుంచి డీలింగ్ చేయడంపై కసరత్తు మొదలైంది. దీనిలో భాగంగానే రైతు రుణమాఫీ పథకానికి రేషన్ కార్డును ప్రామాణికం కాదని ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఆరోగ్యశ్రీ సేవల కోసం రేషన్ కార్డుకు బదులుగా ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీ కార్డులని అందించాలని భావిస్తోంది. రానున్న రోజుల్లో అన్ని సంక్షేమ పథకాలకు ఇదే తరహా విధానాన్ని అమలు చేయాలనుకుంటోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, రాష్ట్రంలో కోటి పైగా కుటుంబాలు ఉంటే అందులో దాదాపు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలకు రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటుంది ప్రభుత్వము. అయితే దీంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి అక్కడక్కడ. దీంతో ప్రస్తుతం గవర్నమెంట్ దుబారాను అరికట్టే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విధానాన్ని రూపొందించడంపై కూడా దృష్టి పెట్టింది. రేషన్ కార్డులు సబ్సిడీ బియ్యాన్ని అందుకోవడానికి మాత్రమే ఉపయోగపడాలని కూడా ఒక చర్చ నడుస్తోంది. అయితే సంక్షేమ పథకాలకు అవి గుర్తింపు కార్డులుగా మాత్రమే ఉండాలి తప్ప అర్హతను నిర్ధారించమానంగా ఉంటుందని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. రేషన్ కార్డులను వెల్ఫేర్ స్కీమ్ల నుండి డీలింక్ చేయడంపై కూడా కసరత్తు మొదలైంది. దీనిలో భాగంగానే రైతు రుణమాఫీ పథకానికి రేషన్ కార్డు ప్రామాణికం కాదని కూడా ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఆరోగ్యశ్రీ సేవల కోసము రేషన్ కార్డును బదులుగా ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీ కార్డుని అందించాలని కూడా భావిస్తోంది. అయితే రానున్న రోజుల్లో అన్ని సంక్షేమ పథకాలకు ఇదే తరహా విధానాన్ని కూడా ప్రభుత్వం అమలు చేయాలనుకుంటోంది. ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ ఇచ్చిన 6 గ్యారంటీలో అన్నిట్లలో కూడా రేషన్ కార్డ్ అనేది ఇప్పుడు ఒక మ్యాండేటరీ అవడంతో కూడా ప్రజలు మొదట కూడా దాదాపు ప్రజాపాలనలో 1,000 పైగా కూడా అప్లికేషన్లు వచ్చాయి దరఖాస్తులు. ఈ దరఖాస్తులలో అందరూ కూడా ఫస్ట్ ప్రయారిటీ రేషన్ కార్డుకే ప్రయారిటీ ఇస్తున్నారు. తమ రేషన్ కార్డు ఉంటే ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు అన్ని కూడా తమకి బెనిఫిట్స్ పొందొచ్చు అని కూడా ఫస్ట్ రేషన్ కార్డు వెనకాలే అందరికి కూడా ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తులు చేస్తున్నారో వాటికే పోటీ పడుతున్నారు. ఇటు ఉచిత విద్యుత్ కానీ, ఇటు గృహజ్యోతి పేరిట సిలిండర్ కానీ, అలాగే మిగతా స్కీమ్స్ అన్నిటికీ కూడా రేషన్ కార్డ్ అనేది మ్యాండేటరీ అన్నట్టు కూడా స్టార్టింగ్ లో ఒక చర్చ నడిచింది. సో దీంతో ఇప్పుడు ప్రస్తుతము ఈ రేషన్ కార్డ్ అనేది క్రైటీరియా కాకుండానే గవర్నమెంట్ చేయాలనేది కూడా చూస్తుంది. రేషన్ కార్డులు మాత్రము ఓన్లీ రేషన్ బియ్యం ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ ఇచ్చేది ఆ సబ్సిడీ బియ్యాన్ని అందుకోవడానికి మాత్రమే ఉపయోగించే విధంగా చూడాలని కూడా గవర్నమెంట్ భావిస్తా ఉంది. అయితే ముందుగా అనుకున్నట్టు సంక్షేమ పథకాలకి ఇవేవి గుర్తింపు కార్డు జస్ట్ ఒక నామినల్ గా వీళ్ళ ఈ ఐడెంటిఫై చేసేటందుకు ఈ పర్సన్ దగ్గర కార్డు XYZ దగ్గర కార్డు గుర్తింపు కార్డులుగా ఉండాలి తప్ప దీన్నే క్రైటీరియా అంటే ఇదే అర్హత నిర్ధారించే కొలమానంగా ఉండొద్దని కూడా గవర్నమెంట్ డిసైడ్ అయింది. సో ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో అన్ని సంక్షేమ పథకాలకు కూడా ఇదే తరహా కూడా విధానాన్ని అమలు చేయాలనుకుంటుంది. అయితే ఆరోగ్యశ్రీ కార్డు అనేది స్పెసిఫిక్ గా కూడా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2004లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఈ ఆరోగ్యశ్రీ అనేది కూడా తీసుకొచ్చారు. సో అది తర్వాత కూడా కంటిన్యూ అవుతోంది. తర్వాత 2014లో రాష్ట్ర విభజన జరిగిన అనంతరం కూడా ఇక్కడ గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ అనేది లేకపోవడము ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇదే ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేయాలనుకోవడం కూడా డిసైడ్ అయిపోయింది. దీంతో సో ఆ ఆరోగ్యశ్రీకి మాత్రం ప్రత్యేకంగా కూడా ఒక కార్డు ఇస్తారు ఆరోగ్యశ్రీ. అది ఎనీ కార్పొరేట్ హాస్పిటల్లో ఎక్కడైనా కూడా వెళ్ళి ఒక నిరుపేద కుటుంబము వైద్యం తీసుకోవచ్చు, ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం కూడా వైద్యం చేసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం ఎగువ మధ్య తరగతి కుటుంబం కూడా ఎవరైతే ఆరోగ్యశ్రీ కార్డు ఉందో అర్హులు ఉంటారో వాళ్ళందరూ కూడా వెళ్లి కార్పొరేట్ హాస్పిటళ్లలో కూడా వైద్యం చేసుకునే విధంగా కూడా ఈ ఆరోగ్యశ్రీ కార్డుని
అందించాలని కూడా గవర్నమెంట్ భావిస్తోంది. దానిలో భాగంగా రానున్న రోజుల్లో అన్ని సంక్షేమ పథకాలకు కూడా ఇదే తరహా విధానాన్ని అమలు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. శివ. ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ.